పార్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ క్వశ్చన్ చేసే అధికారం ఒక ఉద్యోగిగా తనకు ఎక్కడ ఉంది? జిల్లా కలెక్టర్ తీసుకున్నటువంటి పై అధికారులు తీసుకున్నటువంటి నిర్ణయాలని ప్రశ్నించే అధికారం ఆమెకు ఎవరిచ్చారు? ఎక్కడ ఉంది? ఏసీసీ రూల్స్లో ఉంది. దానికి తప్పులు చేసిన దానికి కులం కార్డు ఆపాదించడం, నేను ఒంటరి మహిళను అనడం, మీరు ఒంటరి మహిళనా, లేదు భర్తతో ఉన్నారా, లేదు భర్త చనిపోయారా, లేకపోతే మీరు దళితులా, బీసీలా, ఈబీసీలా, ఇవి ఉద్యోగ నియామకాలకే తప్ప ఉద్యోగ విధి విధానాల్లో కాదు. ఈ విషయాన్ని దళిత సోదరులు గమనించాలి. ఈ విషయాన్ని అందరూ గమనించాలని కోరుతున్నాను. దీనికి కారణం కేవలం వైసీపీలో మా దగ్గర చిన్న తోక నాయకులు ఉన్నారు, తోకగాళ్ళు. మా నియోజకవర్గానికి ఒక తోకగాడికి ఇన్ఛార్జ్ ఇచ్చాడు. అందుకనే ఆ పార్టీ సంకనాకి పోయింది. కనీసం జడ్పీడీసీ కూడా గెల్లా, పులివెందుల్లో జడ్పీడీసీ కూడా గెల్లా. అంటే ఆ పార్టీ ఒక బూతు పార్టీ. నేనేమైనా కోన రవికుమార్, నేనేమైనా ఎక్కడైనా గోరెట్ల మాధవలాగా న్యూడ్ ఫోటోలు ఉన్నాయా? మాది పచ్చతో పార్టీ, పసుపు రక్తం మాది. మీలాగా బ్లూ పార్టీ కాదు, నీలం పార్టీ కాదు, లేదా అంబటి రాంబాబు లాగా సువర్ణను రమ్మని చెప్పినటువంటి ఆడియోలు కాదు, లేదు గోరెట్ల మాధవ్ లాగా బట్టలు ఇప్పేసి చూపించింది కాదు. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. పరిపాలనలో భాగంగానే మేము టెలికాన్ఫరెన్స్లు చేస్తాం, వీడియో కాన్ఫరెన్స్లు చేస్తాం, జూమ్ కాన్ఫరెన్స్లు చేస్తాం. ఇట్ ఈస్ ద ప్రివిలేజ్, ఇట్ ఈస్ ద రైట్. అధికారులు చేయడం లేదా? అంటే కోన రవికుమార్ పొలిటికల్ గా ఎదుగుతున్నాడు, ముందు ఇంకా ముందుకెళ్ళబోతున్నారు కాబట్టి దీన్ని డ్యామేజ్ చేసే ప్రయత్నం ఏమైనా దీనిలో ఉండొచ్చు. ఇది 100%. ఆమె ఇతరులతో కూడి కుట్రలో భాగంగానే ఇవన్నీ జరిగాయి. తప్పనిసరిగా నా ఎదుగుదలను చూసి వారవలేనటువంటి వాళ్ళు. నేను రవికుమార్ అంటేనే నిజాయితీకి ప్రతిరూపం, నీతికి ప్రతిరూపం. ఆడబిడ్డల్ని అతి ఎక్కువగా గౌరవించేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జిల్లాలో మొదటి స్థానంలో నేను ఉంటా. ప్రతి ఒక్క ఆడబిడ్డని గౌరవిస్తా, ప్రతి ఒక్క మహిళని గౌరవిస్తా, నా సొంత కుటుంబ సభ్యుల్లాగా వాళ్ళని ఆదరిస్తా. అంతేగాని ఇటువంటి చౌకబారు విమర్శలు చేయడానికి ఆమె వ్యక్తిత్వం ఏంటో మీకే అర్థం కావాలి. అందరి మీద అదే చెప్పాను. ఆమె చేసిన నిరాధారమైన ఆరోపణలు పట్టుకొని ఎవరైతే తిరిగి నిరాధారమైన ఆరోపణలు నా మీద చేశారో వాళ్ళందరి మీద కేసు పెడతా. అంతేకాదు, ఐఎమ్ గోయింగ్ టు ఫైల్ ఏ డిఫార్మేషన్ సూట్. ఈరోజు సమాజంలో, సంఘంలో, ప్రభుత్వంలో ఒక గౌరవంగా ఉన్నటువంటి నన్ను ఈరోజు నా క్యారెక్టర్ని అసాసినేషన్ చేసినటువంటి ఈ సందర్భంలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డిఫార్మేషన్ నోటీస్ ఇస్తా, వాళ్ళందరినీ కోర్టు గీడిస్తా, వాళ్ళందరి మీద కూడా డిఫార్మేషన్ సూట్ ఫైల్ చేస్తా. అంతేకాదు, నేను రేపు అసెంబ్లీలో కూడా తప్పనిసరిగా ప్రివిలేజెస్ కమిటీ ఉంది. నా బ్రీచింగ్ ఆఫ్ ప్రివిలేజెస్, నెగ్లెక్టింగ్ ఆఫ్ ప్రివిలేజెస్, వాటి మీద నేను ప్రివిలేజ్ కమిటీకి కూడా ఫిర్యాదు చేస్తా. ఎవరెవరైతే నిరాధారమైన ఆరోపణ చేసిన ఈ తోకగాలని, ఏకగాలని అందరినీ కూడా తప్పనిసరిగా చట్టం ముందు వాళ్ళందరినీ నిలబెడతా. వాళ్ళని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఆమెతో పాటుగా వాళ్ళందరినీ నిలబెడతా. మీ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణ చేపడుతుంది, దాంట్లో కోన రవికుమార్ పేరు వినపడుతుంది కాబట్టి ఇది రాద్ధాంతంతో జరుగుతుంది అనేది కూడా ఉంది. దీంట్లో వాస్తవాలు అవాస్తవాలు మీరే చెప్పాలి మీరు అడిగిన ప్రశ్నకి. బట్ కుట్ర అయితే ఉంది అనేది నేను నమ్ముతా ఉన్నా. అది ఏ రకమైన కుట్రనా, ప్రతిపక్షాల కుట్ర, ఆ వ్యక్తుల సంభాషణలు కూడా నా దగ్గర ఆడియో రికార్డులు ఉన్నాయి. వెధవలు కూడా, అంటే నా కాలు చెప్పు విలువ కూడా చేయనటువంటి వెధవలు కూడా మాట్లాడేటటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా తగిన గుణపాఠం చట్ట ప్రకారంగానే చెప్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ప్రిన్సిపల్ కి సంబంధించి ముఖ్యంగా చూస్తే ఒక ప్రిన్సిపల్ ఆమె ట్రాన్స్ఫర్ లేదా అవినీతి ఆరోపణలు ఒక ఎమ్మెల్యేని టార్గెట్ చేయాల్సిన అవసరం ఉంది దీనిలో. అంటే ఆ అమ్మాయి ఒక బరితెగింపు, మీకు అర్థమై ఉండాలి. శారీరకంగా నన్ను హింసపెట్టారని ఒక ఆడపిల్ల మాట్లాడిందనంటే, ఆధారాలు లేనటువంటి భాషను మాట్లాడిందనంటే ఆ అమ్మాయి బరితెగింపు. మహిళల్లో కూడా ఎక్కడో ఒకరో ఇద్దరో ఉంటారు బరితెంగించే వాళ్ళు, ఆ కోవకి చెందుతుంది. మరి నిన్న ఆఖరి డ్రామా కూడా అయిపోయింది. నేను ఆత్మహత్య చేసుకుంటా, నా చావు కాను ఎమ్మెల్యే.
నిన్న ఆఖరి డ్రామా అయిపోయింది. ఈరోజు ప్రేక్షకులు వెళ్ళారు. వైసీపీ వాళ్ళెవరో మేరు నాగార్జున ఇంకెవరెవరో వెళ్ళారట, ప్రేక్షకులు వెళ్ళారు. నిన్న డ్రామా లాస్ట్ డ్రామా కూడా అయిపోయింది. ఆమె నేను నిద్ర మాత్రం 40 మింగిన నిద్ర మాత్రలు మింగితే ఆమె ఎవరైనా మెలుపుకుంటారా? కోమలో ఉండాలి. అంటే నిన్న డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తే ఆమె పొట్టలో కనీసం వెళ్ళంగానే డాక్టర్ చేసే ట్రీట్మెంట్ మన పొట్టని క్లీన్ చేస్తారు. ఎవరు ఏదైనా తాగారు లేకపోతే టాబ్లెట్ మింగారంటే అందులో ఏమీ లేదు. అంటే ఆమె ఎంత డమాలుగా యాక్ట్ చేస్తుందో, ఆమె నటి సావిత్రిని కూడా మించిపోయినటువంటి నటనని మరి ఆ నటనలో మాత్రం ఆవిడకి ఫస్ట్ ఇవ్వాలి. తప్పనిసరిగా చట్టం అంటే ఏమిటో, రూల్స్ అంటే ఏమిటో, ఎలా పనిచేయాలో నేను తప్పనిసరిగా వాళ్ళందరికీ తెలియజెప్పే విధంగా చట్ట ప్రకారం ముందుకు వెళ్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.